హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ అండి. ఏంటి ఎప్పుడు చూసినా వెజ్జే చూపిస్తాం అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, ఏది తినాలనుకుంటే అది మేము తింటా మీకు కూడా షేర్ చేస్తున్నా. నా స్టైల్లో నేను ఎలా బిర్యానీ చేశానో చూపిస్తా అండి మీకు. ఫస్ట్ ఏం లేదండి, మ్యాగ్నేట్ చేసుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నట్టయితే కాదు, నేనైతే పసుపు, ఉప్పు, కారం వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం పన్నీర్ మసాలా లేక నేను చికెన్ మసాలా వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు యాడ్ చేయొద్దు దీంట్లో. వేసి మంచిగా కలుపుకొని వాటర్ తీసుకున్నానండి. ఒక 1/2 kg వాటర్ తీసుకున్నాను. పన్నీర్ 200 grams పన్నీర్ తీసుకున్నాను. పెద్ద పెద్ద స్లైసెస్ లానే కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర తీసుకోవాలి. ముందు బిర్యానీని మనం రైస్ని 80% కుక్ చేసుకోవాలి. అందుకని వాటర్ పెట్టుకున్నా నేను దాంట్లోకి. చూసారా, లవంగా, చెక్క, బిర్యానీ స్లైసెస్ అన్నీ వేసేసుకోండి. జీరా ఆకు, కొంచెం ఆయిలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని దాంట్లో బాగా మరగనిచ్చాలండి. అది మరిగేదాకా మనం పన్నీర్ కుక్ చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే అండి, కాజు పేస్ట్ వేసుకోవాలి. పన్నీర్ కర్రీలో ఫస్ట్ కర్రీ చేసుకోవాలి కదండి, దాంట్లో మనం కాజు పేస్ట్ అనేది వేసుకోవాలి. 200 grams వచ్చేసి నేనైతే 12 నుంచి 15 దాకా వేసుకుని కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలండి అందులో. చూసారా, ఇందులో వేసుకోవాల్సినవన్నీ వేయాలండి. ఒక్కటి మిస్ అయినా బిర్యానీ టేస్ట్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే అది వేయలేదు కాబట్టి బిర్యానీ పోయింది అన్నట్టుగా మనం అనుకుంటాం. దీంట్లో ఫస్ట్ ఆయిల్, ఘీ వేసుకొని మంచిగా కాగనివ్వాలండి. మళ్ళీ బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. నేనైతే ఫస్ట్ వేసుకున్నా కదా అందులో అని కొంచెం కొంచెమే వేసుకున్నానండి. మరీ ఘాటుగా ఉన్న బిర్యానీ అంతగా టేస్ట్ అనిపించదు. లవంగా, చెక్క, మళ్ళీ స్లైసెస్ అన్నీ వేసేసుకున్నానండి, స్పైసెస్ అన్నీ. పచ్చిమిర్చి, నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదండి. ఫస్టే నేను ఆనియన్స్, టమాటా అన్నీ కుక్ చేసేసుకున్నా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ నేనైతే వేసుకోలేదు. మీ ఇష్టం, మీరు చేసుకోవాలనుకుంటే వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా. మంచిగా మగ్గాలండి. గోల్డ్ కలర్లోకి వచ్చినాక టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా వేసుకున్నాక, టమాటా కూడా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా అవి కూడా మగ్గినాక పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మంచిగా మగ్గినాక ఒక 5 minutes మూత పెట్టేసేసి ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకోండి. మంచిగా మగ్గనిచ్చాలి. మగ్గినాక అప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్నది ఆ పన్నీర్ వేసుకోవాలి. దానికి ముందు మనం ఫస్ట్ పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. చూసారా, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని అప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్నది వేసుకోవాలి. వేసుకున్నాక అది కూడా తిప్పుకొని, ఇప్పుడు ఇది గట్టి పడుతుందండి, అందుకని కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే కొంచెం గ్రేవీ టైప్ వచ్చేస్తుంది. ఆ గ్రేవీని ఒక ప్లేట్లో తీసుకొని అది బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు దాకా ఇది మరుగుతూ ఉంటుంది. కొంచెం బాగా మరగనిచ్చాలండి వాటర్ అనేది. చూసారా, నేను గ్రేవీ కొంచెం పక్కన తీసుకున్నాను. మంచిగా 80% కుక్ అవ్వాలి రైస్ వేసుకున్నాక. నేనైతే కింద దించుకుంటానండి, పైన నాకు వేయటం రాదు. ఇప్పుడు లేయర్స్గా వేసుకోండి. నేనైతే లేయర్స్గానే వేసుకున్నానండి, మీ ఇష్టం. ఫస్ట్ లేయరు మనం పక్కన తీసుకున్న గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని లేయర్గా వేయండి. ఓకే, నెక్స్ట్ లేయర్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు. నేను నెక్స్ట్ ఘీ వేసేసుకుని దమ్ పెట్టేశాను. ఆఫ్టర్ 20 minutes పెట్టాలండి. కొంచెం చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ
వేసుకోండి, బాగుంటుంది. హాఫ్ కేజీ దానికి 200 గ్రామ్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ రైస్, 200 గ్రామ్స్ది పన్నీరు. బాగుందండి పన్నీర్ బిర్యానీ, చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా బాగా వచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నానండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్. చూసారా, ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత బిర్యానీ. ఇప్పుడు చూడండి బిర్యానీ కలర్ఫుల్గా ఎంత బాగుందో, తిన్నా కూడా అంతే చాలా చాలా బాగుందండి. మా వారికి కూడా నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.